లోక్సభలో కానీ ఇటు శాసనసభలో కానీ పూర్తి స్థాయి పట్టు సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి కాలానుగుణంగా వచ్చేసరికి పాలనాపరంగా అనుభవం లేకపోవటం, తర్వాత అనుభవజ్ఞుల సలహాలు తీసుకోలేకపోవటం, తర్వాత ప్రధానంగా ప్రతిపక్షాలని అణిచివేయటం, తర్వాత కొన్ని సామాజిక వర్గాలను టార్గెట్ చేసి ఆ సామాజిక వర్గాలను దెబ్బతీయటం, ఇటువంటి కొంత వ్యక్తిగతంగా దోషణలు, వ్యక్తిగత ఆరోపణలకు పోవటం, ఇటువంటి స్వయంకృతాపరాధాలు వలన అతను అధికారం కోల్పోవాల్సి వచ్చింది. ఆయన కేవలం బటన్ నొక్కడానికే పరిమితమై విచ్చలవిడిగా అప్పులు చేయటం, నిబంధనలకు విరుద్ధంగా ప్రతి శాఖలో ఉన్నటువంటి డబ్బుల్ని ఈ సంక్షేమ కార్యక్రమాలు బటన్ నొక్కడానికి డైవర్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు, కేంద్ర ప్రభుత్వం ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇటువంటి కొన్ని పద్ధతుల ద్వారా ప్రతి ఏటా వచ్చే నిధుల్ని ఈ గ్రామ పంచాయతీలు విద్యుత్ బిల్లులు బకాయిలు, అంటే వీధి లైట్లకి వాడినటువంటి బకాయిలు, విద్యుత్ బకాయిలు ఉన్నారనే నెపంతో ఆ డబ్బులు నేరుగా ప్రభుత్వం తీసుకొని బటన్ నొక్కడానికి వాడుతుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైకాపా సర్పంచులు కూడా ఆ పార్టీకి, ఆ ముఖ్యమంత్రికి వ్యతిరేకమయ్యారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.